రాష్ట్రంలో మెడికల్ మాఫియాని కట్టడి చేయడంతో పాటు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పీపీపీ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ ఏలూరులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా వామపక్షాలు కూడా నిరసన చేస్తున్నారు. వీరున్నారు, వీరితో మాట సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు అత్యంత నాసిరకం మందుల్ని లాభాలు ఆర్జించే పేరుతో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అది ప్రజలకు సప్లై చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. దాంతోపాటు ధరలకు సంబంధించి కూడా నియంత్రణ లేదు. ఇవాళ ఏలూరులో చూసినా ఒక్కో మందు ఒక్కో రేటు ఒక్కో షాపులో అమ్ముతున్నారు. ఇది ఒక్కొక్కడేమో పర్సంటేజ్ ఇవ్వడం, ఒక్కొక్కడు పర్సంటేజ్ ఇస్తాడు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమో అనవసరంగా మనుషుల్ని టెస్టుల పేరుతోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాళ్ళు డయాగ్నోటిక్ సెంటర్లో ల్యాబ్స్ వాళ్ళతోటి మిలాఖత్తై కమిషన్లు ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలతో డబ్బులు ఖర్చు పెట్టించే పరిస్థితి ఒకటైతే, రెండవది ప్రజా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇక మూడోది ఏమంటే, ఇవాళ 17 మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చారు. అందులో 10 నుంచి 12 మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తాడంట. అంటే దీని ద్వారా దగ్గరగా 2700 మెడికల్ సీట్లు కోల్పోయే పరిస్థితి. దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడైతే మెడికల్ కళాశాలలు వెళ్తాయో సామాన్యుడికి వైద్యం అందని పరిస్థితి ఒక భాగమైతే, ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచారో రిజర్వేషన్ వర్గాలకు సంబంధించి మెడిసిన్ చదవడానికి కావాల్సిన అవకాశాలు లేని పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకోసం వీటన్నిటికీ వ్యతిరేకంగా, అంటే డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఆరోగ్య పరిరక్షణ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీంతోపాటు మేము కోరేది ఏమంటే, ఆఖరిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అందులో పనిచేసే ఉద్యోగులకి సంబంధించి ఎక్కడా కూడా సరఫరా యంత్రాంగం లేదంట. అందుకోసం మందుల షాపుల్ని చెక్ చేసేవాళ్ళు లేరు. 60,000 మందుల షాపులు ఉంటే అర్హత లేని వాళ్ళు 30%, 70% ఉన్నారు తప్ప అర్హత ఉన్నవాళ్ళు ఎక్కడా లేరు. అందుకోసం ప్రజల రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కావలసిన యంత్రాంగాన్ని నియమించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా వైద్యం కానీ మరేపు విద్యకు సంబంధించి కానీ ప్రజలకు రాజ్యం కల్పించే హక్కు, అలాంటి హక్కులు కూటమి ప్రభుత్వం వచ్చాక కాలు రాస్తుందా? ఎలా ఉంది పరిస్థితి? విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ రోజుల్లో సగటున కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. చిన్న ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళితే లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కార్పొరేట్ వైద్యం అందించే వాళ్ళు ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఉందని పేరుకే చెప్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి వచ్చింది తప్ప అదేంటో అది అన్నీ అందులో ఉంటాయి, కానీ వీళ్ళకి వచ్చిన ఒక్క జబ్బు అందులో ఉండడం లేదు. ఇదొకటి అయితే, ఇవాళ అధిక లాభాల కోసం ఏదైతే మెడికల్ మాఫియా, ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీలు తయారు చేసే నాణ్యతా లోపంతో కూడిన మందులు కానివ్వండి, ప్రజారోగ్యాన్ని పాడు చేయడానికి, అలాగే అనవసరమైన టెస్టులు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. అలాగే ఒక డాక్టర్ దగ్గర చేసిన టెస్టులు మరో డాక్టర్ ఆమోదించడం, వేరే వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు రాస్తూ ఉంటారు. దానికి తోడు హాస్పిటల్స్లోని మెడికల్ షాపులు, ఆ షాపులో తప్పితే బయట ఎక్కడా దొరకని మెడిసిన్స్, ఆయన రాసిన మెడిసిన్స్ బయట ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే డ్రగ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏం పరిశీలన చేస్తూ ఉన్నారో ఏమో కానీ యంత్రాంగం లేదని చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మెడికల్ సర్టిఫికేట్, ఏదైతే ఇవాళ ఫార్మాసిటికల్ షాప్స్ ఉన్నాయో, ఫార్మసీ చదివి వాళ్ళు సర్టిఫికేట్ పొంది షాప్ పెట్టుకుంటారు. అయితే ఇవాళ అద్దె సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళు షాప్ పెట్టుకోవడం, నడుపుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల సరిగ్గా షాపులు కూడా, మెడికల్ షాపులు కూడా సరైన పద్ధతిలో నడవడం లేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ దోపిడీని అరికట్టాలి. దానికి తోడు ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో నుంచి, అన్నింటిలో నుంచి కూడా ఈ ప్రభుత్వం ప్రజల్ని బయటపడేసే విధంగా, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పీపీపీ విధానాన్ని ప్రవేశపెడితే రేపు పొద్దున్నే ఒక మెడికల్ సీటు కొని చదవాలంటే, వాళ్ళు మెడికల్ సీటు పొందాలంటే 1.5 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పీపీపీ విధానాలకు పోతే. ఆ తర్వాత వాళ్ళు వైద్య సేవ ఎట్లా అందిస్తారో, అంత ఖర్చు పెట్టి వైద్య విద్యను అభ్యసించిన వాళ్ళు వైద్య సేవ చేస్తారా? వాళ్ళు కూడా కార్పొరేట్ వైద్యమే చేస్తారు. కాబట్టి ఇది సరైనది కాదు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆరోపంగానే పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ నిరుపేద విద్యార్థి మెడికల్ సీట్ కొనుక్కోవాలంటే కష్టం, అలాంటిది వైద్య విద్యను కూడా ప్రైవేట్ పరం చేస్తాను చంద్రబాబు అన్న, ఏం చూస్తారు? గత ప్రభుత్వం
ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే అందులో 5 పూర్తయినాయి, 12 పూర్తి కాలేదు. ఆ 12 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల రానున్న రోజులలో ఈ మెడికల్ కాలేజీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకోవడానికి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఆ పేద విద్యార్థులకి మెడికల్ సీట్ దక్కకపోతే రానున్న రోజుల్లో పేదలకు కూడా వైద్యం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. దాన్ని వ్యతిరేకిస్తూ అదే సందర్భంలో మెడికల్ ఫార్మా మాఫీని అరికట్టాలని కోరుతూ ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ మాఫియా విచ్చలవిడిగా ఉంది. మన నాయకులు చెప్పినట్టు ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లకి గతంలోనే డైరెక్షన్ ఇస్తుంది వైద్య విధాన పరిషత్ వాళ్ళు. ఏదైనా రాసే మందులు ప్రిస్క్రిప్షన్ పేద ప్రజలకి, మెడికల్ షాపులకి అర్థమయ్యే రీతిలో రాయాలని చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరు అలా రాయకుండా వాళ్ళ సొంత భాష రాసి వాళ్ళ హాస్పిటల్లోనే మెడికల్ షాప్ కొనుక్కునేలాగా చేస్తున్నారు. ఆ మందు ప్రిస్క్రిప్షన్ చిట్టీని బయట మందుల షాప్కి వెళ్తే వాళ్ళకి అర్థం కాక మందు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా దోపిడీ ఇచ్చలవిడిగా ఉంది. అలాగే ఫార్మా కంపెనీలు ఇచ్చలవిడి నాసిరక మందులు తయారుసి అవి ప్రజల మీద వదులుతున్నారు. ఆ విధంగా నష్టం జరుగుతుంది. అలాగే ఆర్ఎంపీ, పిఏపీ డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్తో కుమ్మక్కయ్యి వాళ్ళ యొక్క టార్గెట్తో, వాళ్ళ యొక్క కమిషన్లతో గ్రామాల నుంచి రోగుల్ని కార్పొరేషన్ తరలించడం జరుగుతుంది. ఈ విధంగా పేద ప్రజల్ని, సామాన్యుల్ని కార్పొరేషన్ హాస్పిటల్ విపరీతంగా దోచుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మమ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఏం చూస్తారు మెడికల్ విద్య అనేది? కానీ పేదవాడికి గతంలో చూస్తుంటారు, ఇతర దేశాలకు వెళ్ళి ఆల్రెడీ చిక్కుకుని యుద్ధాలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నిరుపేదలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ విద్యార్థులకు కూడా చేరువ కావాలని మెడికల్ కాలేజీలు తెచ్చారు. వాటిని పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడం ఎలా చూస్తున్నారు? వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎటువంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. ప్రచారంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవంగా అట్లాంటి పరిస్థితి బయట కనిపించడం లేదు. చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఖర్చుల కింద ఇచ్చినటువంటి సుమారు 890 కోట్ల రూపాయలు వినియోగించకుండా పోయినాయి. మరోపక్క రోడ్లకు కేటాయించిన డబ్బులు కూడా అలాగే నిరుపయోగంగా పడిపోయినాయి. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు డాక్టర్లు కావాలన్న తమ కళ నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖచ్చితంగా ఉండాలని గత ప్రభుత్వం ఆ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టినాయి. కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదనడానికి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అధికారంలోకి రాకముందేమో మేమే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసి తీరుతాం, ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ వైద్య విద్యను తక్కువకి అభ్యసించేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఈ వైద్య కళాశాలలో పూర్తి చేయడానికి డబ్బులు లేవని, అదే 1700 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప ఈ వైద్య కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి డబ్బులు లేవని చెప్పడం అయితే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తూ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏవైతే నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని కొనసాగించడం, మిగిలిన వాటిని తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయడం, వాటిని అందుబాటులోకి తీసుకురావడం వల్ల రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం. చూడొచ్చు, ఒకవైపు చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియాను కూడా కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టినట్టు నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రైవేటుకి సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేయడాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరుతుంటారో వారు కూడా వైద్య విద్యను దూరం చేసే విధంగానే ఈ పీపీపీ విధానం ఉంది. ఈ పీపీపీ విధానం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి వారు కూడా స్పష్టం కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.